హలో ఆల్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు స్టెంప్ మైక్. ముందుగా ఒక చిన్న అప్డేట్. ఉగాది ఉండడం వల్ల బెంగళూరు నుంచి నేను మా హోమ్ టౌన్కి ట్రావెల్ చేయాల్సి వచ్చింది. సో అందుకే ఒక 2 days నుంచి రివ్యూస్ అండ్ రివ్యూస్ అయితే కొంచెం మిస్ అయ్యాయి. సో ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ ఫర్ దట్. అండ్ మన ఛానల్ ప్రేక్షకులందరికీ అండ్ మరియు వాళ్ళ కుటుంబ సభ్యులకి బిలేటెడ్ హ్యాపీ ఉగాది శుభాకాంక్షలు. సో ఈ మనం మ్యాచ్ ఐపీఎల్లోకి అయితే వెళ్ళిపోతే ఈరోజు మ్యాచ్ నెంబర్ 12 బిట్వీన్ కేకేఆర్ వర్సెస్ ఎంఐ. సో ఈ మ్యాచ్ ఎక్కడ జరగబోతుంది, ప్లేయింగ్ 12 ఎలా ఉండబోతున్నాయి, పిచ్ కండిషన్స్ ఏంటి, ఇంపాక్ట్ ప్లేయర్స్ ఎవరు, ఎక్స్‌ఫాక్టర్ ప్లేయర్స్ ఎవరు, అండ్ ఫైనల్లీ మన ఫేవరెట్ ప్రిడిక్షన్ మీటర్. సో ఇవన్నీ మనం డిస్కస్ చేసుకోవాలి కదా. సో ఇంకెందుకు లేట్, లెట్స్ రోల్ ద ఇంట్రో. సో మన ఆర్డర్ ప్రకారం చూసుకున్నట్లయితే ఫస్ట్ వచ్చేసి పిచ్ ఎక్కడ ఆడబోతున్నారు అనేది. సో ఇది ముంబైలోని వాంకటే స్టేడియంలో ఆడబోతున్నారు. ఇది ముంబై వాళ్ళ హోమ్ గ్రౌండ్. సో ఇక్కడ వచ్చేసి రెడ్ సాయిల్ అయితే యూజ్ చేస్తారు. రెడ్ సాయిల్ ఏంటంటే చాలా మంచి బౌన్సీ వికెట్, చాలా మంచిగా పేస్, లైక్ ఫస్ట్ ఇనిషియల్ గా 2-3 అవర్స్ బౌలర్స్ కి మంచి ఇంపాక్ట్. చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది. బాల్ స్వింగ్ అవుతుంది, బౌన్స్ అవుతుంది, అండ్ ఆల్సో కొంచెం ఆ స్వింగ్ తగ్గిన తర్వాత బ్యాటింగ్ కి చాలా చాలా ఈజీ అయిపోద్ది. చాలా హై స్కోరింగ్ గ్రౌండ్, చిన్న గ్రౌండ్. ఫస్ట్ ఇనీషియల్ గా ఫస్ట్ బౌలర్స్ ఎంజాయ్ చేస్తారు, దాని తర్వాత బ్యాటర్స్ పండగ చేసుకుంటారు. స్పిన్ పెద్దగా ఉండదు, రెడ్ సాయిల్ వికెట్ కాబట్టి బౌన్స్ ఎక్కువ ఉంటుంది. అనుకున్న దానికన్నా ఒక 2-3 inches బౌన్స్ ఎక్కువే వస్తుంది బ్యాట్స్మెన్ కి. సో అదైతే పిచ్ గురించి చెప్పొచ్చు, అండ్ పిచ్ సాయిల్ గురించి. సో ఎవరు టాస్ గెలిచినా ఫస్ట్ బౌలింగ్ తీసుకుంటారు, చేసింగ్ చేద్దామని చూస్తారు. డ్యూ అనేది ముంబైలో హై టెంపరేచర్ ఉంటుంది కాబట్టి టెంపరేచర్ డిప్ అవుతుంది నైట్ కి. సో డ్యూ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. బట్ సెకండ్ ఇన్నింగ్స్ లో ఇన్ కేస్ ఎక్కువ డ్యూ వస్తే బాల్ చేంజ్ చేసే ఆప్షన్ కూడా ఉంది కాబట్టి సో డ్యూ ఇస్ నాట్ ఎట్ ఆల్ ఏ మ్యాటర్. ఈ ఐపీఎల్ వరకు చూసుకుంటే బీసీసీ అయితే న్యూ రూల్స్ ప్రకారం. సో ప్లేయింగ్ 12 ఎలా ఉంటాయో చూద్దాం ఫస్ట్. సో ప్లేయింగ్ 12 వచ్చేసి ఫస్ట్ ముంబై ఎలా ఉంటుందో చూద్దాం. ప్లేయింగ్ 12 ముంబైలో అయితే నేను ఒక చేంజ్ అయితే ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేస్తున్నా బేస్డ్ ఆన్ ద లాస్ట్ మ్యాచ్. అదేంటంటే ఫస్ట్ చూద్దాం. రోహిత్ శర్మ, రికల్టన్ విల్ ఓపెన్. విల్ జాక్స్ వస్తాడు ఖచ్చితంగా లోపలికి ఇన్ ప్లేస్ ఆఫ్ ముజీబ్ కి పెద్దగా ఇందులో ఈ ఒక్క మ్యాచ్ లో ముజీబ్ కి పెద్దగా హెల్ప్ ఉండదు పిచ్ నుంచి. సో ముజీబ్ బదులు విల్ జాక్స్ విల్ కమ్. బ్యాటింగ్ పవర్ పెరుగుతుంది వీళ్ళకి, ఎందుకంటే వీళ్ళకి బ్యాటింగ్ లోనే ముంబైకి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, చూస్తున్నాం లాస్ట్ 2 matches నుంచి. పవర్ ప్లేలో కూడా యాక్సలరేట్ చేయలేకపోతున్నారు, బిలో 50 runs ఉంటున్నాయి. సో విల్ జాక్స్ వాళ్ళకి బాగా మంచి ఆప్షన్ అయితే అవుతాడు. విల్ జాక్స్ విల్ కమ్. సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, నమందీర్, రాబిన్ మిన్స్, శాంట్నర్, బౌల్ట్, సత్యనారాయణ రాజు అండ్ విఘ్నేష్ పుత్తూర్ ఇన్ ప్లేస్ ఆఫ్ ముజీబ్. విఘ్నేష్ పుత్తూర్ విల్ కమ్. ఫస్ట్ మ్యాచ్ చాలా పర్ఫామ్ చేశాడు, సెకండ్ మ్యాచ్ ఎందుకు తీసారో తెలీదు. మేబీ ముజీబ్కి ఇంకొంచెం ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉందని పెట్టుకున్నట్టున్నారు. సో ఈ మ్యాచ్లో విఘ్నేష్ వస్తాడు ఇన్ ప్లేస్ ఆఫ్ ముజీబ్. విల్ జాక్స్ అయితే వస్తాడు. సో ఇది వీళ్ళ 12 అయితే ఇలా ఉండొచ్చు. కేకేఆర్ వాళ్ళ 12 ఎలా ఉండొచ్చు చూద్దాం. కేకేఆర్ లో కూడా 1 చేంజ్ అయితే ఎక్స్పెక్టెడ్. మోయిన్ అలీ ప్లస్ నరేన్ అయితే ఖచ్చితంగా వస్తాడు. నరేన్ ఫిట్ అనేసి ఆల్రెడీ వస్తున్నాయి రిపోర్ట్స్. సో చూద్దాం. డికాక్ అండ్ నరేన్ విల్ ఓపెన్. రహానే వన్ డౌన్. రఘువంశీ, వెంకయ్యర్, రింకు సింగ్, ఆండ్రీ రజల్, రమన్దీప్ సింగ్, హర్షిత్ రాణా, వైభవ్ రాధా, వరుణ్ చక్రవర్తి అండ్ స్పెన్సర్ జాన్సన్. సో వీళ్ళ 12 అయితే ఇలా ఉంటుంది. ఒకే ఒక చేంజ్, ఇన్ ప్లేస్ ఆఫ్ మొయిన్ అలీ నరేన్ వస్తాడు. సో మొయిన్ అలీ కొంచెం హార్షే, లాస్ట్ మ్యాచ్ బాగానే పర్ఫామ్ చేశాడు, బట్ తప్పదు. నరేన్ వస్తే కొంచెం ఆ మిస్టరీ ఉంటుంది. వరుణ్ అండ్ నరేన్ మంచి కాంబినేషన్ కాబట్టి సో ఈ హ్యాస్ టు మేక్ ఏ వే. సో 12 అయితే ఇలా ఉంటాయి. ఇంపాక్ట్ ప్లేయర్ ఎక్కువ ఎక్స్‌ఫాక్టర్ ప్లేయర్ ఎవరో చూద్దాం. దీంట్లో ఎక్స్‌ఫాక్టర్ ప్లేయర్ వచ్చేసి కేకేఆర్ లో నేనైతే రహానేకి ఇస్తున్నాను, ఎందుకంటే డొమెస్టిక్ ముంబైకి ఆడాడు. ముంబై పిచ్చెస్ ఆల్రెడీ తెలిసి ఉంటాయి తనకి. ముంబై బౌన్సీ ట్రాక్ అంటే తనకు చాలా ఇష్టం, బాగా ఆడతాడు. సో బాగా ఆడాలి, బాగా ఆడితేనే వాళ్ళకి లోయర్ డౌన్ ఆర్డర్ వచ్చి ఫినిష్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి సో రహానేకి ఇస్తున్నాను నేను. దీంట్లో వచ్చేసి నేను తిలక్ వర్మకి అయితే ఇస్తున్నా ఎంఐలో, ఎందుకంటే తిలక్ వర్మ లాస్ట్ 2 matches లో స్టార్ట్స్ వచ్చాయి కానీ మధ్యలో ఎందుకో స్లో అయిపోయాడు, ప్రెషర్ పెరిగిపోయింది, తనే వికెట్ త్రో అవే చేసి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి. సో ముంబైలో బౌన్సీ ట్రాక్ లో బాగా అడ్జస్ట్ అయ్యి కొడతాడు. ఆల్రెడీ లాస్ట్ సీజన్ చూసాం, చాలా బాగా పర్ఫామ్ చేశాడు తిలక్ వర్మ ఈ గ్రౌండ్స్ లో. సో తిలక్ వర్మకి అయితే ఇస్తున్నా ఎక్స్‌ఫాక్టర్ ప్లేయర్ గా. వీళ్ళిద్దరు ఎంత బాగా పర్ఫామ్ చేస్తే వాళ్ళ టీంకి అంత ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి గెలవడానికి. సో ఇవైతే నేను ఎక్స్‌ఫాక్టర్ ప్లేయర్ ఇస్తున్నా. సో బాల్ ఏంటంటే ఇది శాంట్నరీకి యాక్చువల్గా ఇప్పుడు ఈ ఐపీఎల్ లో చూస్తున్నాం, రైట్ హ్యాండర్ బ్యాటర్స్ ఉంటే రైట్ హ్యాండ్ ఆఫ్ స్పిన్ ని అవాయిడ్ చేయడం ఇట్లా చూస్తున్నాం. బట్ స్టిల్ ఐ బిలీవ్ శాంట్నర్ హ్యాస్ ద ఎబిలిటీ, లైక్
లెఫ్ట్ హ్యాండర్ బ్యాటర్స్ ఉన్నా లెఫ్ట్ హ్యాండర్స్కి పవర్ ప్లేలో వేస్తే వికెట్ తీయగలిగే ఛాన్స్ అండ్ ఎబిలిటీ శాంట్నర్కి ఉన్నాయి. సో రెండు టీమ్స్ని కంపేర్ చేసి చూసుకుంటే ముంబై ఖచ్చితంగా వాంకడే స్టేడియంలో డిఫరెంట్ ముంబై టీం అయితే మనం చూస్తాం. ఎందుకంటే ముంబైకి లాస్ట్ టైం హార్దిక్ పాండ్యా ఇష్యూ వల్ల సరిగా కెప్టెన్సీ లేకపోవడం ప్రెషర్ వల్ల ముంబైకి వాంకడేలో ఓడిపోయారు. కానీ ముంబై వాంకడేలో చాలా బాగా ఆడతారు. సో ఈ టీంని ఆ టీంని కంపేర్ చేసుకుని చూస్తే అంటే లాస్ట్ మ్యాచ్లో రాజస్థాన్ పెద్దగా స్కోర్ చేయలేదు కాబట్టి డికాక్ ఒక్కడే నుంచుని పోయాడు కాబట్టి పెద్దగా ఎక్స్పోజ్ కాలేదు వాళ్ళ ప్రాబ్లమ్స్. బట్ కేకేఆర్కి అయితే కొంచెం ప్రాబ్లమ్స్ కనిపిస్తున్నాయి కంపారిటివ్లీ. సో ముంబై ఈజ్ అ డిఫరెంట్ బీస్ట్ ఇన్ వాంకడే. సో ఈ రెండు కంపేర్ చేసుకుని ఒక 70% ఛాన్స్ అయితే నేను ముంబైకి ఇస్తున్నా, 30% ఛాన్స్ అయితే కేకేఆర్కి ఇస్తున్నా. అండ్ స్టిల్ ఇట్ డిపెండ్స్ ఆన్ ద టాస్ అండ్ చేసింగ్ టీమ్కి అడ్వాంటేజ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. బట్ ఇఫ్ ముంబై వన్ ద టాస్ చూస్ టు ఫీల్డ్ ఫస్ట్, ఖచ్చితంగా ముంబై గెలుస్తుంది. దే విల్ చేస్. సూర్యకుమార్ యాదవ్ కొంచెం ఫామ్లోకి వచ్చాడు లాస్ట్ మ్యాచ్లో చూసాం. రోహిత్ శర్మ కూడా వాంకడేలో బాగానే పర్ఫామ్ చేస్తాడు బౌన్సీ ట్రాక్ పైన. ఇంకా ఇప్పుడు దాకా ఫైర్ కాదా, ఈ మ్యాచ్ ఫైర్ అవుతారని ఎక్స్పెక్ట్ చేద్దాం. అండ్ రికల్టన్ ఆల్రెడీ సౌత్ ఆఫ్రికాలో బౌన్సీ ట్రాక్ మీద ఆడి వచ్చి ఉంటాడు కాబట్టి సో ఇది చాలా ఈజీ అవుతుంది తనకి. విల్ జాక్స్ ఇంగ్లాండ్ బౌన్సీ ట్రాక్. సో ఇవన్నీ చూసుకుంటే ముంబైకి చాలా మంచి అడ్వాంటేజ్ కనిపిస్తుంది. సో ఈ రోజు 70% నేను ముంబైకి ఇస్తున్నా, 30% మాత్రమే కేకేఆర్కి ఇస్తున్నా. సో చూద్దాం ఏమవుతుంది అనేసి. మీ ప్లేయింగ్ టోల్స్ ఎలా ఉంటాయి, మీ విన్ ప్రిడిక్షన్ ఎలా ఉంటుంది, సో ఇవన్నీ కామెంట్స్లో అయితే రండి చూద్దాం. సో మనం రేపొద్దున కలుద్దాం. ఓకే, బాయ్.